ఆల్రెడీ కన్నప్ప సినిమా రిలీజ్ టెన్షన్లో ఉన్న మంచు విష్ణుకి ఇప్పుడు ఆ సినిమా హార్డ్ డిస్క్ మాయమవడం మరో తలనొప్పిగా మారింది. త్వరలో విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన ఒక కీలక ఘటన ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కలకలం రేపుతుంది. చిత్ర నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్ హార్డ్ డిస్క్ పోయిందంటూ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1.5 గంటల పాటు ఉన్న సినిమా కంటెంట్తో కూడిన హార్డ్ డ్రైవ్ను అనుమతి లేకుండా తీసుకెళ్లారని చెప్పడంతో కేసు నమోదైంది. ముంబైలోని HIVE స్టూడియోస్ నుంచి DTDC కొరియర్ ద్వారా పంపిన ఈ హార్డ్ డ్రైవ్ను ఈ నెల 25వ తేదీన కార్యాలయ ఆఫీస్ బాయ్ రఘు స్వీకరించాడు. అయితే సంస్థలో ఎవరికి తెలియకుండా అదే రోజు చరిత అనే మహిళకు దాన్ని అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. హార్డ్ డ్రైవ్లో మొత్తం సినిమా కీలక కంటెంట్ ఉండడంతో ఈ ఘటన సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. విజయ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్న దానిని బట్టి చూస్తే కావాలనే చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్సల్ ట్రాకింగ్, సీసీ కెమెరాల ఫుటేజ్, కాల్ రికార్డుల ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో డేటా భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న సినిమాల కంటెంట్ తరలింపుపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్ కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి డిజిటల్ ఫార్మాట్లో పంపే సమయంలో భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కన్నప్ప చిత్రం విడుదలకు ముందు ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.